గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎఫ్టీఎల్ నుంచి 500 మీటర్ల దాకా ఇటుక పేర్చొద్దు, గోడ కట్టొద్దు, అది పూర్తిగా నిషిద్ధ ప్రాంతం. 2007లోనే పురపాలక శాఖ మెమో జారీ. బుల్డోజర్ న్యాయం అనారోగ్యంగా ఆమోదనీయం కాదు, అలాంటి కూల్చివేతలు ఆపాలన్న ప్రియాంక గాంధీ. కేటీఆర్కు రాఖీ కట్టిన 6 మహిళా కమిషన్ సభ్యులు, వారికి నోటీసులు జారీ చేసిన కమిషన్ చైర్పర్సన్. ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్లో కొనసాగడమా, యూపీఎస్లోకి చేరడమా ఉద్యోగులదే నిర్ణయం. రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. మహిళా కమిషన్ వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చట్టాన్ని గౌరవించి కమిషన్ వద్దకు వస్తే కాంగ్రెస్ మహిళా నేతలు తమ పార్టీ నేతలపై దాడి చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతల మీద జరిగిన దాడిపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులపై ఇటీవల యథాపలంగా చేసిన వ్యాఖ్యలపై వివరణించేందుకు హైదరాబాద్లోని బుద్ధభవన్లో మహిళా కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. చట్టాన్ని, మహిళలను, రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించే వ్యక్తిగా మహిళా కమిషన్ ఎదుట హాజరైనట్లు ఆయన చెప్పారు. గత 8 నెలల్లో మహిళలపై జరిగిన దారుణాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కమిషన్ తనను మరోమారు కలవాలని చెప్పిందని, తప్పకుండా మళ్లీ వస్తానని స్పష్టం చేశారు. తనతో పాటు వచ్చిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులపై మహిళా కాంగ్రెస్ నేతలు నెయిల్ కట్టర్, చాకులతో గాయపరిచారని, ఈ ఘటనను మహిళా కమిషనర్ సుమోటాగా తీసుకుని చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ల మీద దాడి చేసి, మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ కూడా వస్తాం, మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నాయకురాళ్ల మీద, మా కార్పొరేటర్ల మీద, మా నాయకురాళ్ల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం, కొన్ని చిన్న చిన్న వస్తువులు, నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు. మేము పైన మాకు తెలియదు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు. వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి. మహిళా కమిషన్ కూడా అవసరమైతే సుమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, పిల్లల మీద జరుగుతున్న దాడులు, ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతాను. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మహిళా నేతలు కేటీఆర్ వెంట బుద్ధభవన్ కు వెళ్లారు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం, వచ్చాక దాడులు చేయడం శోచనీయమని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతి దాంట్లోనూ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూస్తుందని ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం, చిల్లర విధానం శోచనీయం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా దేంట్లో కూడా స్పందించని మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది, చాలా సంతోషం. మహిళా మంత్రులు కూడా నోరు ఉబ్బిరి సంతోషం. కానీ వాళ్లే పిలిపించి వాళ్ళ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయటం, మాతో కలిసి వచ్చిన మా నాయకుడు వస్తున్నాడు చూద్దామని వచ్చిన మహిళా నాయకురాల మీద దాడి చేయడం చాలా శోచనీయం. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి
దానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనేది స్పష్టంగా అర్థమైంది. మేము వస్తూ ఉంటేనే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చేయడమే కాకుండా మాతో పాటు వచ్చిన మా మహిళా కార్పొరేటర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి దాడి చేసి మభ్యపెట్టి దాడి చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలి. ఈరోజు గౌరవ కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే పిలిపించారో మహిళా కమిషన్ గారు అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కవరేజ్కి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది, మాటల దాడి కాదు భౌతిక దాడి జరిగింది. కాబట్టి ఇమీడియట్గా స్పందించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే సభ్య సమాజం తలొంచుకునే దిశగా ఒక జర్నలిస్ట్ మహిళా సోదరిమణులను ఏ విధంగా అవమానించారనేది మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచంలో చూస్తున్నారు. కాబట్టి ఇలాంటిది జరగకుండా ఉండాలి భవిష్యత్తులో. అంటే మొన్న షాద్ నగర్ ఇష్యూ కావచ్చు, నాగర్ కర్నూలు ఇష్యూ కావచ్చు, లేకపోతే అండబాలిక ఇష్యూ కావచ్చు, అట్లాగే మహిళా జర్నలిస్టుల మీద జరిగిన ఇష్యూ కావచ్చు, వీటిని కూడా సుమోటోగా తీసుకొని విచారించాలని మహిళా కమిషన్ని కోరుతాం. మేమందరం కూడా విజ్ఞప్తి చేసిందంటే మహిళా కమిషన్ ఏదైతే కేటీఆర్ గారి మీద తీసుకోవడం జరిగిందో సుమోటోగా కేసు, రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యల పైన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మరి అదే విధంగా ఇతరులు మాట్లాడినటువంటి సందర్భంలో మహిళలు అవగౌరవపరిచేదంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు సుమోటోగా తీసుకోండి, వాళ్ళందరూ కూడా అక్కడ పిలిపించి మహిళలకు రక్షణగా నిలబడండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విషయం. ఒక రౌడీల్లాగా చేసేస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన మనం చూడడం జరిగింది. దాన్ని కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్తా ఉన్నా. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరైన కేటీఆర్ ను సోదరుడిగా భావించి కమిషన్ సభ్యులు దట్టి రాఖీలు కట్టారు. రేవతిరావు, అఫ్రోజ్ షహీనా, గజ్జల పద్మ, ఉమాయాదవ్, సూదం లక్ష్మి, కొమ్ము ఈశ్వరి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ కు కార్యాలయంలోనే రాఖీ కట్టడంపై కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆదేశం మేరకు కమిషన్ కార్యదర్శి ఆ 6 సభ్యులకు నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టారు. సోదరుడిగా భావించి కేటీఆర్ కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులపై మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగడం గమనార్హం. ప్రజారోగ్య సంరక్షణను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రోగుల మందులు ఎలుకలు పాలవుతున్నాయి. కుర్చీలోనే గర్భిణీ డెలివరీ అవుతోంది. ఒకే బెడ్పై 3కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నిత్యం పత్రికల్లో ఈ కథనాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం వస్తున్నప్పటికీ ఆసుపత్రిలో సమీక్షలు నిర్వహించకపోవడం, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోకపోవడంతో మలేరియా, డెంగీ లాంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయన్నారు హరీష్ రావు. గడిచిన నెలన్నర కాలంలో 5,246 డెంగీ కేసులు నమోదవగా గత సంవత్సరంతో పోలిస్తే 36% డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయన్నారు. జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు? ముమ్మాటికి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ఫైర్ అయ్యారు. మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. రుణమాఫీ రణబేరి మోగింది. అబద్దాలతో నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్నలు యుద్ధ భేరి మోగించారు. రాష్ట్రంలో రుణమాఫీ జరగక మనోవేదన చెందుతున్న వేలాది మంది రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. ఇక సంపూర్ణ రుణమాఫీనో రణమో తేల్చుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతన్నలు సమరభేరి మోగించారు. రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కేంద్రంగా రుణమాఫీ రణబేరి మోగింది. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ చేపట్టిన భారీ దీక్షలో వేలాది మంది అన్నదాతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని, అప్పటి వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఆర్మూరు రైతు దీక్షకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
వేలాది మంది అన్నదాతలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. రైతులతో కలిసి దీక్షలు కూర్చొని ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతాంగాన్ని సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాల్సిందేనని, అప్పటి వరకు అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ నిలుస్తుందని తేల్చి చెప్పారు. బాల్కొండ, ఆరుమూర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లోని 1,44,838 మంది రైతులకు గాను 51,141 మంది రైతులకే రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని, మిగతా 93,495 మందికి మాఫీ వర్తించలేదని లెక్కలతో వివరించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే అన్ని పోరాటాలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. తప్పకుండా మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, మమ్మల్ని ఎంత నిర్బంధించినా రైతులతోటి ఉంటాం. రైతులతో మద్దతు తెలుపుతూ వారి యొక్క పోరాటానికి మద్దతు తెలుపుతూ కడదానిక మేము వాళ్ళకు అండగా ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ, రైతు భరోసా, 500 రూపాయల క్వింటల్, ఈ 3 రైతులకు నెరవేర్చేదానిక ఆగే సమస్య లేదు. తప్పకుండా రైతుల పక్షాన నుండి పోరాటం. పోలీసుల ఆంక్షలను దాటుకొని వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఆరుమూరు వెళ్లే మెయిన్ రోడ్డులో దారి పొడవునా రైతులంతా ధర్నాలో పాల్గొనడంతో కిక్కిరిసింది. ఆరుమూరు దీక్షలో పాల్గొన్న రైతులు సీఎం, మంత్రులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. అబద్ధాలు, అసత్యాలతో గెలిచి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల 15 లోపు అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికీ స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మహాధర్నాలో దాదాపు 4,000 మంది రైతులు పాల్గొనగా ఆర్డీఓ స్వయంగా దీక్షా వేదిక వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు. ఖచ్చితంగా రైతు రుణమాఫీ సాధించేంత వరకు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నుంచి హైదరాబాద్ దాకా ఈ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం. రైతన్నల వెంటే ఉంటాం. గతంలో ఎర్రజొన్న రైతుల కోసం ఉద్యమం చేసినాం, సాధించుకున్నాం. పసుపు సాధన కోసం పాదయాత్ర చేసినాం మేమంతా కలిసి. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా ఖచ్చితంగా వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. మరి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీని ఎన్ని రోజులు ఇస్తామో ప్రకటించాలా, వెంటనే రుణమాఫీ చేయాల్సిందే కోరుతాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతన్నల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో రుణమాఫీ కోసం రైతులు భారీ ధర్నా చేపట్టారు. అన్నదాతల పోరాటానికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్ ప్రభుత్వం దిగివచ్చి రుణమాఫీ పూర్తి చేసే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా సంఘం మండలం కాపలకానిపర్తిలో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. కూల్చివేతల విషయంలో హైడ్రా పనితీరు ఒకవైపే ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూల్చివేతల్లో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. హైడ్రా పరిధి దాటి కూల్చివేతలకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా, ప్రతిపక్ష నేతలు ఇతరుల నిర్మాణాలపై మాత్రమే దృష్టి సారించడాన్ని తప్పుపడుతున్నారు. హైడ్రా ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశం. ఆరంభంలో ఆదర్శంగా అనిపించిన ఈ ఏజెన్సీ అడుగులు క్రమేణా వివాదాస్పదంగా మారుతున్నాయి. కూల్చివేతలను ఎవరూ తప్పుపట్టడం లేదు, కానీ ఎంపికలోనే అసలు మర్మం దాగి ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రా పావుగా మారుతుందనే విమర్శలకు నానాటికి బలం చేకూరుతుంది. హైడ్రా కూల్చివేతల పర్వంలో భాగంగా గండిపేట ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలవి వేసిన అడుగులు అనుమానాలు నిప్పును రాజేశాయి. వాస్తవానికి గత నెల 19న
ప్రభుత్వం హైడ్రాకు సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఔటర్ను పరిధిగా నిర్ధారించి గ్రామాల పేర్లు సహా పొందుపరిచింది. కానీ హైడ్రా యంత్రాంగం ఔటర్ రింగ్ రోడ్డు దాటి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామ పరిధిలో ఉన్న కావేరీ సీడ్స్ కంపెనీ భవనాన్ని కూల్చివేసింది. అదేమంటే గండిపేట FTL పరిధిలో ఉన్నందున కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. పరిధి దాటి ఎందుకు పోయారనే దానిపై నేటికి స్పష్టత కరువు. తాజాగా శనివారం సినీ నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేశారు. దీనిపై ఈ నెల 21న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. FTL లో నిర్మించినందున కూల్చివేసినట్లు ఆధారాలతో హైడ్రా ప్రకటన చేసింది. కానీ కన్వెన్షన్ పై నీటిపారుదల శాఖ చెరువులో కబ్జా అయినట్టుగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గట్కేసర్ మండలం వెంకటాపురం పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయని అనురాగ్ యూనివర్సిటీ భవన సముదాయంపై నీటిపారుదల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ తుమ్మిడికుంట వ్యవహారంలో రాష్ట్ర మంత్రి ఫిర్యాదు చేస్తే ఇక్కడ నాదం చెరువుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఫిర్యాదు చేసింది. ఇందులో ఒకరు సినీ ప్రముఖుడు కాగా మరొకరు ప్రత్యక్ష BRS శాసనసభ్యుడు. దీంతో హైడ్రా అడుగులు ఎటువైపు పడుతున్నాయనేది సుస్పష్టం. ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ నేత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే హైడ్రా ప్రతిష్ట పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సినీ పెద్దలు కోపం తెప్పించారా? మంత్రికి సినీ పెద్దలకు మధ్య దూరం పెరిగిందా? అందరి లెక్కలు తేలుస్తామన్న మంత్రి అన్నంత పని చేశారా అంటే ప్రస్తుత పరిణామాలు నిజమే కాబోలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు సినీ రంగానికి చెందిన పెద్దలు ఆయన్ని కలవలేదు, అభినందించలేదు. దీంతో మంత్రి కోమటిరెడ్డి అసహనానికి గురైనట్లు ప్రచారం జరిగింది. తనను దిల్ రాజు మినహా ఇంకెవరూ అభినందించలేదని అప్పుడే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా వారం క్రితం కూడా కూల్చివేతలపై హింట్ ఇచ్చాడు. ఆక్రమణలు కూల్చివేస్తామని, ఇందులో ఎంత పెద్దవారున్నా సినీ ప్రముఖులున్నా వదిలిపెట్టబోమని ప్రెస్ మీట్ లో ప్రకటించారు. చెప్పినట్టుగానే సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ పై ఈ నెల 21న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న హైడ్రా కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిలోనే హైడ్రా శరవేగంగా తన పని పూర్తి చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు సినీ పెద్దలు మంత్రిని కలవకపోవడమే నేడు కూల్చివేతలకు దారి తీసిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రేముల గ్రామం నాదం చెరువు సమీపంలో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఏ విధమైన చర్యలు చేపట్టాలన్నా చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలపై అభియోగాలు ఉంటే వాటిని నిర్ధారణ వ్యవహారంపై హైడ్రా చట్ట నిబంధనలకు అనుగుణంగా నోటీసులు జారీ చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపునకు చట్ట ప్రకారం చేపట్టాలని పేర్కొంది. వెంకటాపూర్ గ్రామ సర్వే 813, నాదం చెరువు బఫర్ జోన్లో ఏమైనా నిర్మాణాలు ఉన్నట్టయితే వాటి విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై శనివారం రాత్రి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు. యూనివర్సిటీతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కుటుంబానికి ప్రమేయం ఉందని చెప్పి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యర్థులను భయపెట్టేందుకు బుల్డోజర్లతో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రత్యక్ష పార్టీని, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలను టార్గెట్ చేసేందుకు ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా అన్నది హైడ్రామా అని, అసలు ఉద్దేశం వేరే ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి. దొంగరాత్రి నిర్మాణాల మీదకి వస్తున్న బుల్డోజర్లు ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి చూసేలోపే ప్రహరీ గోడలను తొక్కుకుంటూ ఇండ్ల మీదకి వస్తున్న భారీ ప్రొక్లైనర్లు.
నగర శివార్లలో ఇవే భీతావహ దృశ్యాలు ఆ ప్రాంత నివాసాలలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండ ఉత్తరప్రదేశ్లో రాజ్యమేలుతున్న బుల్డోజర్ల సంస్కృతిని గుర్తుకు తెస్తున్నదని నగరవాసులంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడుస్తోందని అభిప్రాయపడుతున్నారు. గడిచిన నెల రోజులుగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏకపక్షంగా ఉంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కుల భరతం పట్టే విషయం ఎలా ఉన్నా ఆ పేరుతో అరాచక పాలనకు తెరతీస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం నోటీసు ఇవ్వకపోవడం, బాధితుల వాదన వినకపోవడం, న్యాయం కోసం కోర్టుకు సంప్రదించే సమయం కూడా ఇవ్వకపోవడం, కనీసం ఇంట్లో సామాన్లను బయటకు తెచ్చుకునే సమయం ఇవ్వకుండా అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్న వైనంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా హైడ్రా అధికారులు రాత్రికి వచ్చి లోపల ఉన్న వారిని అందరినీ బయటకు వెళ్లగొట్టి కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్లు, విలువైన ఫర్నిచర్ ఇలా వస్తువులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. విద్యా సంస్థల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉద్దేశపూర్వకంగా తరగతి గదులను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. న్యాయస్థానాలకు వెళ్లకుండా దొంగరాత్రి హైడ్రో పేరుతో నగరంలో గత నెల రోజులుగా సాగుతున్న కూల్చివేతలను గమనిస్తే అంతా ఓ పథకం ప్రకారం అర్ధరాత్రి లేదా తెల్లవారుజామునే పనిని ప్రారంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. లేదా సెలవు రోజు తెల్లవారుజామున కూల్చివేతలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల లోపే తమ టార్గెట్ ను నేలమట్టం చేస్తున్నారు. బాధితులకు న్యాయపరమైన ఊరట లభించకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా తమ కూల్చివేతలను చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నోటీసులిచ్చి పని దినాల్లో, పని వేళల్లో నిర్మాణాలను కూల్చేందుకు వెళ్తే యజమానులు అలర్ట్గా ఉంటారని, వారు అప్పటికప్పుడు తమ బాధను న్యాయస్థానానికి చెప్పుకునే అవకాశం లభిస్తుందని, ఉన్నతాధికారులతో లేదా ఇతరులతో ఫోన్లు చేయించి తమ పనిని అడ్డుకుంటారని, ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. బాధితులు కోర్టుకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకునే ఆస్తులను నేలమట్టం చేస్తున్నారు. బాధితులు తాము నిరపరాధులమని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పుకునే లోపే అంతా ముగించేస్తున్నారు. హైడ్రా చేస్తున్న నిర్మాణాల కూల్చివేతలో మరో ప్రధానమైన అంశం అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఏ నెంబర్లో అందుబాటులో ఉన్నారో ఎవ్వరికీ చెప్పకపోవడం. కమిషనర్ బదులు అధికారులందరూ ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు. కూల్చాల్సిన నిర్మాణాల వివరాలను ఇచ్చి కింది స్థాయి సిబ్బందిని మాత్రమే పంపిస్తున్నారు. ఒకవేళ అధికారుల ఫోన్లు అందుబాటులో ఉన్నా ఎవరి ఫోన్లు ఎత్తడం లేదన్న ఆరోపణలున్నాయి. చట్టాలు చేసే వారికి, చట్టాలు ఉల్లంఘించే వారికి తేడా ఉండాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బుల్డోజర్ న్యాయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో చతుర్పూర్ జిల్లాలో ఓ నిరసన సందర్భంగా చెలరేగిన హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నివాసాన్ని ప్రభుత్వం కూల్చేసింది. ఈ ఘటనపై శనివారం ఎక్స్లో ప్రియాంక స్పందించారు. ఏదైనా నేరంలో ఎవరైనా నిందితుడిగా ఉంటే అతడి నేరాన్ని, శిక్షను కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని, ఆరోపణ రాగానే నిందితుడి కుటుంబాన్ని శిక్షించడం, వారికి నిలవ నీడ లేకుండా చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ఇంటిని కూలగొట్టడమేంటని ఆమె పేర్కొంది. ప్రియాంక వ్యాఖ్యలను తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్ పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కర్ణాటక వాల్మీకి స్కామ్ లింక్ హైదరాబాద్లో తేలింది. 45 కోట్లు హైదరాబాద్కు చేరాయని విచారణ సంస్థలు తేల్చినా లోతైన విచారణ ఎందుకు చేయడం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్కామ్కు సంబంధించి రాష్ట్రంలో సిట్, సిబిఐ, ఈడీ సోదాలు చేపట్టినా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్ సంబంధం ఉన్న తెలంగాణకు చెందిన వారిని ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో తెలంగాణ లింకులపై విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? కార్పొరేషన్ నుంచి దారి మళ్లించిన 45 కోట్లు హైదరాబాద్ కు చేరాయని విచారణ సంస్థలు తేల్చినా లోతైన విచారణ ఎందుకు చేయడం లేదు? మొదట్లో సోదాలతో హడావిడి చేసిన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ వైపే చూడడం లేదు? ఊరు పేరు లేని కంపెనీలకు డబ్బులు జమ కావడం, అందున డబ్బులు జమైన ఖాతాలన్నీ ఒకే బ్యాంకుకు చెందినవి కావడం అనుమానాలను బలపరుస్తున్న దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాల్మీకి స్కామ్ దర్యాప్తుపై ఎదురవుతున్న ప్రశ్నలేవే. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ డబ్బులు తెలంగాణకు చేరాయని, ఎన్నికల్లో వీటిని వినియోగించినట్లు అనుమానాలు ఉన్నప్పటికీ ఈ దిశగా విచారణ చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అసలు ఈ స్కామ్ కు సంబంధం ఉన్న తెలంగాణకు చెందిన వారిని ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారనేది అంతు చిక్కని ప్రశ్న. వాల్మీకి కార్పొరేషన్ నుంచి దారి మళ్లిన మొత్తం 187 కోట్లలో తెలుగు రాష్ట్రాలకు 90 కోట్లు చేరినట్లు కర్ణాటక సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఇందులో 44.6 కోట్లు హైదరాబాద్కు చెందిన 9 కంపెనీల బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు వివరించింది. సిట్ నివేదిక ప్రకారం వాల్మీకి కార్పొరేషన్ ఎండీ, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న జేజీ పద్మనాభ్, సస్పెండ్ అయిన అకౌంట్స్ అధికారి పరశురాం బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్డు బ్రాంచ్ లో మార్చి 30, 2024న 50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ టర్మ్ డిపాజిట్ పై అదే రోజు 45 కోట్ల మేర రుణానికి దరఖాస్తు చేశారు. ఇందులో నుంచి అదే రోజు హైదరాబాద్ లోని ఆర్బీఎల్ బ్యాంకుకే చెందిన 9 ఖాతాలకు 44.6 కోట్లను బదిలీ చేశారు. కాగా డబ్బు జమైన 9 ఆర్బీఎల్ బ్యాంకుల ఖాతాలు నకిలీవని, కేవలం స్కామ్ డబ్బులు తరలించడానికే వీటిని తాత్కాలికంగా వినియోగించుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం ఈ అకౌంట్లు యాక్టివ్ గా లేవని వెల్లడించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్ కు పాల్పడిందని, స్కామ్ లోని 44.8 కోట్లు హైదరాబాద్ కు చేరడాన్ని చూస్తే ఇక్కడి కాంగ్రెస్ కూడా ఈ స్కామ్ తో సంబంధం ఉన్నట్లు అర్థమవుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ కు విచారిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఈడీ వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉంది. దీంతో కేంద్రంలోని బీజేపీ, ఇరు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పెద్దలు ఈ స్కామ్ లోని అసలు నిజాలు బయటకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ లోగొట్టు కాంగ్రెస్, బీజేపీ నేతలకే తెలుసునని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడమే కోసమే వాల్మీకి కార్పొరేషన్ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు ఈడీ సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. అయితే నిధుల బదిలీని వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ పి చంద్రశేఖరన్ తొలుత వ్యతిరేకించడంతో ఆయన్ని తప్పించినట్లు సమాచారం. మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన మరణ వాగ్మూలంతో స్కామ్ కు సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టారు. దీంతో విచారణ జరిపిన ఈడీ కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసవన్నగౌడ దద్దల్, మరో 2 బ్యాంక్ అధికారులు సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసింది. స్కామ్ ను బయటపెట్టిన తన భర్తనే కీలక నిందితుడిగా చిత్రీకరించేందుకు కుట్రలు మొదలయ్యాయని సూపరింటెండెంట్ పి చంద్రశేఖరన్ సతీమణి కవిత ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ శివమొగ్గ జిల్లా కోర్టుకు సమర్పించిన 2వ ఛార్జ్షీట్ నివేదికలో అసలు నిందితుల పేర్లను తప్పించడం కలకలం రేపుతోంది. వాల్మీకి కుంభకోణంలో ప్రధాన నిందితులైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసవగౌడ దద్దల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ మితారావల్ పేర్లు సిట్ 2వ ఛార్జ్ షీట్ లో కనిపించలేదు. స్కామ్ ను బయటపెట్టిన చంద్రశేఖరన్ ను నిందితుడిగా సిట్ కొత్తగా చేర్చింది. దీంతో ఈ విచారణ పక్కదారి పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. గ్రేటర్ సిటీలో పార్కింగ్ దందాపై కన్నెర్ర చేసింది బల్దియా. అక్రమ పార్కింగ్ కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని జోన్ల కమిషనర్లు ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్టు ఇవ్వాలన్నారు కమిషనర్ ఆమ్రపాలి. ఇక 5 సభ్యులతో కూడిన స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ లో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులను అప్రమత్తం చేశారు కమిషనర్. మల్టీప్లెక్స్, స్టాండర్డ్ అలోన్ థియేటర్స్ లో పరిస్థితి కోసం అన్ని సర్కిల్స్ లో టీమ్స్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అక్రమ ఫీజు వసూళ్ల దందాను అరికట్టేందుకు 2018లో జీవో 63 తెచ్చింది. ఆ జీవో ఆధారంగా మరోసారి జోనల్ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. ఆ సర్క్యులర్ లోని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, దాన్ని ఫాలో అవ్వని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
మొదటి అర్ధగంట పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని, 30 నిమిషాల తర్వాత ఇక్కడ షాపింగ్ లేదా సినిమా చూస్తే వాటి బిల్లుంటే కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని జీవో 63లో స్పష్టంగా ఉంది. మొదటి గంట తర్వాత బిల్ అమౌంట్ పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ ఉంటే పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని జీవోలో స్పష్టంగా తెలియజేసింది. అయితే కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఈవీడీఎం, ట్రాఫిక్, ఫుడ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో 5 సభ్యులతో కూడిన స్పెషల్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించారు కమిషనర్ అమ్రపాలి. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక చోట్ల అనధికారిక పార్కింగ్ ఛార్జీలు వసూళ్లకు, అక్రమాలకు పాల్పడినా నిమ్మకు నీరెత్తిన విధంగా యంత్రాంగం ఉంటుంది. ఎందుకంటే అధికారులు సైతం వాటాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. కోట్ల రూపాయలలో జరుగుతున్న ఈ వ్యాపారంలో కొంతమంది ఉన్నతాధికారుల హస్తమున్నట్లు జీహెచ్ఎంసీ ఆఫీసులో అధికారులు చర్చించుకుంటున్నారు. కనీసం రసీదు కూడా లేకుండా అనేక ప్రభుత్వ కార్యాలయాలలో సైతం సిబ్బంది వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో, కోర్టు కాంప్లెక్స్ తదితర ప్రదేశాలలో నోరెత్తే పరిస్థితి లేదు. ఇక ప్రశ్నించిన వారిపై పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసేవారు దాడులకు తెగబడుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పార్కింగ్ ఛార్జెస్ పైన గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. అసలు ఏం జీవోలు ఉన్నాయి, ఆ జీవో పైన అధ్యయనం, కౌన్సిల్ సమావేశాల్లో కూడా క్వశ్చన్స్ చేయడం జరిగింది. లిఖిత పూర్వకమైనటువంటి హామీలని అంటే ఆన్సర్ని కూడా తీసుకోవడం జరిగింది. అసలు పార్కింగ్ ఛార్జెస్ ఎక్కడ వర్తిస్తాయి, ఎక్కడ వర్తించవు. ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా కూడా మీకు మొదటి అరగంట సేపు పార్కింగ్ కంప్లీట్గా ఫ్రీ అంటే ఫ్రీ. మల్టీప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లలో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయడానికి లేదు. ఎందుకంటే మీరు లోపల పోయి ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు ఛార్జెస్ కింద పార్కింగ్ ఛార్జెస్ తక్కువైతే, అంటే సపోజ్ మీరు 100 రూపాయల వస్తువు కొన్నప్పుడు 20 రూపాయల పార్కింగ్ ఛార్జ్, 40 రూపాయల పార్కింగ్ ఛార్జ్ వేస్తే ఆ ఛార్జ్ దీనికన్నా తక్కువ కాబట్టి కంప్లీట్గా వేవ్ ఆఫ్ కావాల్సిన అవసరం ఉంది. అట్లా డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. మీకు సింప్లిఫై చేసి చెప్తా ఉన్నాను. కాబట్టి పార్కింగ్ ఛార్జెస్ అనేవి జనరల్గా వర్తించవు. కేవలము సింగిల్ స్క్రీన్, కేవలం ఒక స్క్రీన్ ఉన్నటువంటి సినిమా హాల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ సినిమా హాల్ ముందు ఏమైనా షాపులు ఉన్నా, ఏమైనా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నా, అది కమర్షియల్ కాంప్లెక్స్లోకి వచ్చినా, లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ సెల్లార్ ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ ఛార్జెస్ తీసుకోవడానికి ఎటువంటి అనుమతులు కూడా లేవు. హైదరాబాద్ మహానగరంలో వందలాదిగా మల్టీప్లెక్స్లున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు చాలా వరకు అవి పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ మధ్య కాలంలో కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు సైతం మేయర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక స్పెషల్ టీం ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్లు చేసుకుంటూ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.